బ్లాక్ చైన్ అంటే ఏంటి చూద్దాం. బ్లాక్ చైన్ blockchain.com. చూడు, blockchain.com అంటే ఏంటంటే ఇది ఓపెన్ కాగానే ఇక్కడ గెట్ ఏ ఫ్రీ బిట్కాయిన్ వ్యాలెట్ అనేది ఉంది. మామూలుగా నీ దగ్గర ఉన్న ఫిజికల్ కరెన్సీని స్టోర్ చేసుకునేదానికి పర్స్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ డిజిటల్ కరెన్సీని స్టోర్ చేయడానికి ఒక పర్స్ అనేది కావాలి. దాన్ని ఇక్కడ ఏమంటారంటే వ్యాలెట్ అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడు, న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్, న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్, దెన్ హౌ ఇట్ వర్క్స్ ఇలా ఉంది. ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ బిట్కాయిన్ వ్యాలెట్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. లేదంటే క్రియేట్ యువర్ వ్యాలెట్ ఉంటుంది, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బిట్కాయిన్ వ్యాలెట్ 60 మిలియన్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. 8 మిలియన్ ప్లస్ వ్యాలెట్స్, 120 ప్లస్ కంట్రీస్ సర్వ్డ్. ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ బిట్కాయిన్ వ్యాలెట్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇట్లా వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు చూడాలి. క్రియేట్ యువర్ వ్యాలెట్, సైన్ అప్ ఫర్ ఫ్రీ బిట్కాయిన్ వ్యాలెట్ బిలో ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి. RAMA_RAMA_yahoo.com. ఓకే, ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా పాస్వర్డ్ నేను ఒకటి అనుకుంటున్నాను, అది ఇస్తున్నాను. మీరు కూడా మీ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, పాస్వర్డ్ ఇవ్వడం జరిగిపోయింది. ఇక టర్మ్స్ ఆఫ్ సర్వీస్ని తప్పనిసరిగా క్లిక్ చేయాలి. లేదంటే కంటిన్యూ కాలేము. ఇప్పుడు కంటిన్యూ అనేది ఎనేబుల్ అయింది. ఇందాక డిజేబుల్ మోడ్లో ఉంది. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఓకే, వ్యాలెట్ క్రియేటెడ్ విత్ ఐడెంటిఫైర్. దీన్ని ఐడెంటిఫైర్ అని అంటారు. ఈ విధంగా సేవ్ చేయమని అడుగుతుంది. మీరు పొరపాటును కూడా మీ బ్రౌజర్లో సేవ్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నెవర్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఒకటి వెల్కమ్ డాష్ బోర్డ్ లాగా ఒకటి వస్తుంది. మీకు గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. మీ అకౌంట్లో బ్యాలెన్స్ 0 BTC ఉంది ఇక్కడ. సో ఇక్కడ బీ యువర్ ఓన్ బ్యాంక్. ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇది ఎవరి ఆధీనంలో ఉండదు, బిట్కాయిన్ అనేది. సో ఇక్కడ ఈ సెండ్ అనేది ఒక బటన్ ఉంది, రిసీవ్ అనేది ఒక బటన్ ఉంది. మీరు ఎవరికైనా బిట్కాయిన్స్ని సెండ్ చేయాలనుకుంటే ఈ సెండ్ బటన్ క్లిక్ చేయాలి. లేదు ఎవరి దగ్గర నుంచి మీకు రావాలి అంటే ఈ రిసీవ్ బటన్ని క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ మనకు బ్యాలెన్సెస్, మై బిట్కాయిన్ వ్యాలెట్ 0 BTC, టోటల్ 0 BTC, స్టార్ట్ రిసీవింగ్ బిట్కాయిన్స్ని క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ రిసీవ్ అనే బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సెండ్ చేయాలి ఎవరికైనా. సపోజ్ ఇది క్లిక్ చేయండి, సెండ్ బటన్. ఇప్పుడు 2 ఉంటుంది. పే స్టార్ స్కాన్ అండ్ అడ్రస్ ఆర్ సెలెక్టెడ్ ఏ డెస్టినేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే యూజ్ యువర్ కెమెరా ఉంటుంది. ఇది కెమెరాని అలౌ చేసినట్లయితే ఈ కెమెరాలో ఇక్కడ షూట్ అయ్యి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ అంటారు దీన్ని. ఈ క్యూఆర్ కోడ్ని కెమెరా దగ్గర పెట్టినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, క్యూఆర్ కోడ్ పెట్టినట్లయితే క్యూఆర్ కోడ్ అడ్రస్ అదే ఆటోమేటిక్గా పడిపోతుంది. జస్ట్ క్యూఆర్ కోడ్ అంటే ఇందాక మీరు చూసారు, అది ఎంత BTC పంపించాలనుకుంటున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 10 BTC పంపించాలి. ఒక 1 BTC పంపించాలంటే 1 BTC 607.48. లేదు 0.5 BTC పంపించాలంటే $303.74.
ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఏమంటే అకౌంటింగ్ టెక్నాలజీ నేరేషన్ అని రాస్తూ ఉంటారు ఇటాలీ సాఫ్ట్వేర్లో వాటిలో. ఆ విధంగా అక్కడ ఎందుకోసం మనం పంపిస్తున్నాము, ఎవరికి పంపిస్తున్నాము అనేది మనకి మళ్ళీ తిరిగి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఇలా చేయాలి. ఇక్కడ రిసీవ్ అనేది ఉంటుంది, ఈ రిసీవ్ని క్లిక్ చేయాలి. మీరు ఎవరి దగ్గర నుంచి ఇలా రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ అడ్రస్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఏ న్యూ అడ్రస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ యూ టు షేర్ విత్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ బిట్ కాయిన్స్. మీరు ఇతరులకి ఈ అడ్రస్ని షేర్ చేసినట్లయితే వాళ్ళ నుంచి బిట్ కాయిన్స్ తీసుకోవడానికి ఈ అడ్రస్ని షేర్ చేయాలి మామూలుగా. ఇక్కడ చూడండి, కాపీ అండ్ షేర్ అనేది ఉంది. ఇక్కడ ఒక బటన్ లాగా కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే కాపీ అవుతుంది. లేదు అని అంటే జనరల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా కూడా కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకోవచ్చు పాపప్ బటన్లో. లేదంటే స్కాన్ చేసినా కానీ మీకు స్కాన్ అనేది వస్తుంది. మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, దాని సంగతి మళ్ళీ చూద్దాం. సో ట్రాన్సాక్షన్స్ మనకి ఎవరు ఎన్ని బిట్ కాయిన్స్ పంపించారు, మనం ఎవరికి పంపించామని చూసుకోవాలంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అనేది, రిసీవ్ ఏంది, సెండ్ ఏంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ట్రాన్సాక్షన్స్లో. అది నెక్స్ట్ మై బిట్ కాయిన్ వ్యాలెట్ యాడ్, ఇది క్లిక్ చేయాలి. యాడ్ అనేది క్రియేట్ నేమ్ని క్రియేట్ చేసి ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ సైన్ అవుట్. ఇక్కడ సైన్ అవుట్ అయ్యేదానికి ముందు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ ఈరోజు రేట్ ఎంత ఉంది బిట్ కాయిన్ అనేది చూడొచ్చు. 1 BTC ఈక్వల్ టు $607.48, $607.48. ఇక్కడ చూడండి ఎక్స్ప్లోరర్, ఈ ఎక్స్ప్లోరర్ని క్లిక్ చేసినట్లయితే చార్ట్స్, స్టాట్స్, మార్కెట్స్, ఏపీఐ ఉంటుంది. ఫస్ట్ చార్ట్స్ ఓపెన్ చేసి చూడండి. బిట్ కాయిన్ సర్క్యులేషన్, మార్కెట్ ప్రైస్, మార్కెట్ క్యాపిటలైజేషన్, USD ఎక్స్చేంజ్ ట్రేడ్ వాల్యూ, ఇక్కడ ఇవన్నీ మీరు కావాల్సినవి చూసుకోవచ్చు. రెండోది మీ అడ్రస్ని ఒకవేళ ఈ సెర్చ్లోకి క్లిక్ చేసినట్లయితే ఎంటర్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఇది చూసుకోవచ్చు మీకు సంబంధించింది. రిక్వెస్ట్ పేమెంట్, డొనేషన్ బటన్, మీరు డొనేట్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాను. సో ఇక్కడ చూడండి, హోమ్కి వెళ్ళిన తర్వాత వెల్కమ్ టు బ్లాక్ చైన్ అనేది ఉంది. ఇక్కడ హైట్, ఏజ్, ట్రాన్సాక్షన్, టోటల్ సెంట్, రిప్లైడ్ బై, సైజు, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ అనే కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తం మీద ఈ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏంటంటే ఈ బ్లాక్ చైన్ అనే దాంట్లో రికార్డ్ చేయబడతాయి. దీంట్లో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎవరు కూడా దాన్ని ఎడిట్ చేయలేరు, అది ఫిక్స్డ్గా స్టోర్ అయిపోతుంది. అందుకనే క్రిప్టో కరెన్సీకి సెక్యూరిటీ అనేది ఉంది. ఇది అనానిమస్ కరెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి మీద ఎవరి పర్మిషన్స్ దీనికి అవసరం లేదు. ఓకే, న్యూస్ ఏదైనా కావాలంటే మీకు ఇక్కడ వస్తుంది బిట్ కాయిన్ న్యూస్. సో మీరు ఒకవేళ ఎవరికైనా ఒక 1 బిట్ కాయిన్ పంపించినా, ఎవరైనా మీకు పంపించినా అవి కూడా ఆ రికార్డ్స్ అనేవి లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ దీంట్లో వస్తాయి. లెస్ దెన్ 1 మినిట్ అంటే 1 మినిట్ లోపు వచ్చిన ట్రాన్సాక్షన్స్ ఇవి. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఈ విధంగా ఫాలో కావచ్చు.